హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దాని పేరు బీన్స్ రెసిపీ. తక్కువ టైంలో ఎక్కువ గ్రేవీతో చేసుకున్నాం ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి పోదాం. పావు కిలో బీన్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఆ పావు కిలో బీన్స్ చిన్న చిన్నగా తరిగిన తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. దాని మీద కుక్కర్ గిన్నె ఒకటి పెట్టుకుండి దాంట్లో నూనె పోసుకున్నాం. ఎందుకంటే కుక్కర్ గిన్నె ఎందుకంటే తక్కువ టైంలో అయిపోవడానికి. పప్పు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని కాసేపు ఆ నూనెలో బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కాసేపు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా టేస్ట్కి బాగుంటుంది, కరెక్ట్గా కారానికి కూడా తగ్గట్టుగా ఉంటుంది. పచ్చిమిర్చి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. బ్రౌన్ వచ్చిన తర్వాత బీన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసిన బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ వేసుకుందాము. బీన్స్ వేసుకున్న తర్వాత అవి కూడా నూనెలో బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత చూడండి అలా తిప్పి దాని మీద కొంచెంసేపు అలా ఉంచాలి ఫ్రెండ్స్. ఆవిరికి బాగా మగ్గుతాయి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అల్లం పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఇవన్నీ కలిపి బాగా కలవాలి ఫ్రెండ్స్. ఆ బీన్స్ మొత్తం కలిపితే బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ టమాటా వేసుకుంటే గుజ్జు వస్తుంది ఫ్రెండ్స్. టమాటాకి బాగా గుజ్జు వస్తుంది. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే ఇంకా బాగా గ్రేవీ రావాలని మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికి మనం శనగపిండి వేయాలి ఫ్రెండ్స్. బాగా గ్రేవీ వస్తుంది శనగపిండి వేస్తే. దీంట్లో అదే సీక్రెట్. నీళ్ళు దానికి తగ్గట్టుగా వేసుకుంటే కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ కుక్కర్ మూతేసి ఇలా ఒక విజిల్ వేసుకుని పెడితే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా నాకు తెలిసినంత పావు గంటలో అయిపోద్ది ఈ కూర అంతా, ఈ కర్రీ. చూడండి, కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.